నమ్మదగిన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పొరుగు ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకుందాం. మరి దేవుని వాగ్దానాలు గొప్పవని చెప్పుకుంటాం కదా. మరి ఎలాంటి వాగ్దానాలు అంటే, నిన్ను ప్రేమిస్తాను, నీకు జవాబిస్తాను, ప్రార్థనలన్నిటికీ నీకు అన్నీ సమకూరుస్తాను, నీ అవసరాలు తీరుస్తాను, నీకు తగిన బలాన్ని ఇస్తాను, మరి నీకు నా మీద ఆనుకుంటే శాంతినిస్తాను, నీకు భద్రతనిస్తాను, నీకు తగిన బలాన్ని ఇస్తూ ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉంటాను అని చెప్తారు ప్రభు మనకి. ఇవన్నీ మనకు అవసరమైన టైంలో మనం ఇవన్నిటిని కూడా మనం హక్కుగా మనం స్వతంత్రించుకోగలం. నీ అంటే నాకు ఇష్టమే అనే మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటకును తేడా చెప్పాలంటే మంచి ఉదాహరణ. ఒక పుష్పాన్ని ఇష్టపడితే దాన్ని కోసుకుంటావు, ప్రేమిస్తే ఆ చెట్టుకంతటికి పోషణకే నీరు పోస్తావు. ఈ తేడాను గ్రహిస్తే ప్రేమించడం ఎలాగో గ్రహిస్తాం. నమ్మకంగా ప్రేమించడం అది కొంత షరతులతో కూడిందే. ఇతరులను సంతోషంగా ఉంచాలంటే జాగ్రత్తగా గమనించాలి, ఆప్యాయత చూపాలి, అభినందించాలి. సూర్యాస్తమం సమయంలో సూర్యుడు నేను లేకపోతే వెలుగు ఎవరిస్తారు అని ప్రశ్నించగా, మరి అందరూ మౌనం వహించగా ఒక కొవ్వొత్తి ఇలా అందట, నా ఆకారము స్టేటసు ముఖ్యం కాదు, కానీ నా ప్రవృత్తిని బట్టి వెలుగునివ్వడం నా ధర్మం అని జవాబిచ్చింది. నువ్వు ఉన్న చోటనే జీవించి పుష్పించాలన్నదే కూడా దేవుని లక్ష్యం. మరి ఎక్కువ ధనికుల వలె మరి ఎవరు ధనికులు ఉంటారని అంచనా వేయగలిగారంటే, ఎక్కువ సంపాదించేవారు కాదు, కానీ ఎక్కువగా ఇచ్చేవారు మాత్రమే. మరి నీ ముందు వ్యక్తులు నమ్మకస్తులుగా ఉండవచ్చు, కానీ నీ వెనుకనే వారు నిజాయితీగా ఉంటేనే గుర్తింపు పొందగలుగుతారు. మరి ఇతరుల విమర్శలకు కృంగిపోకూడదు, ఇతరుల అభిమానంకి పొంగిపోకూడదు. అలా జాగ్రత్త పడాలి. నీ జీవితము ఇతరుల జీవితాలపై ప్రభావితం కావాలంటే నువ్వు అత్యంత తెలివైన వాడు కావసరం లేదు, అందం గొప్పగా ఉండనవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉండనవసరం లేదు, కానీ ఇతరులను జాగ్రత్తగా గమనించి ప్రేమిస్తూ ఆప్యాయత చూపిస్తూ వారికి అనుకూలంగా ప్రేమను పంచిస్తూ మరి నమ్మకంగా ఉంటేనే అది చాలా సంతోషకరంగా వారి హృదయాలను తాకుతుంది. నేను చాలాసార్లు చెప్పేదే, మరి అత్యుత్తమ సౌందర్య సాధనాలు పెదవులకు సత్యము, కన్నులకు దయ, చేతులకు దానము, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ. వీటి ద్వారా జీవితాన్ని అందంగా మలుచుకోగలం. జీవిత ధర్మాలు ఈ కింది విధంగా ఉంటాయి. ప్రార్థించే ముందు విశ్వసించాలి, మాట్లాడే ముందు వినాలి, ఖర్చు చేసే ముందు సంపాదించాలి, మరి ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి, విమర్శించే ముందు వేచి ఉండాలి, ఓడిపోయే ముందు ప్రయత్నించాలి, మరి మరణించే ముందు దేవుని కొరకు జీవించాలి. మనిషి అందంగా కనబడాలంటే ఎన్నో రకాల తెరలు తొలగించాలి, కానీ మనం అందంగా కనబడాలంటే అహము, అసూయ, ద్వేషము, పగ అనే దొడ్డు తెరలు తొలగిస్తే చాలు. విజయ బంధము గమనిస్తే మొదటి విజయంపై ఆధారపడదు, అయితే నీ ప్రవర్తన తలంపులపైనే విజయం ఆధారపడి ఉంటుంది. నీ చిరునవ్వు 1000 మాటలంత బలం కలది. దాని పరిసరాల్లో అందరితో పంచుకోవాలి. కొందరు నిన్ను అభినందించవచ్చు, లేక విమర్శించవచ్చు. రెండు పరిస్థితుల్లో నిన్ను చలింపచేసి స్మరింపచేసే ఒక్కటే. విమర్శన ద్వారా నిన్ను సరిచేసుకోగలము కాబట్టి బాగు చేసుకునే పరిస్థితులు మనకి సంభవిస్తాయి. మరి ఆ సమర్థతనిచ్చి ఆ వాతావరణాన్ని మార్చగలిగేది మరొకటి. అది కాబట్టి మరి ప్రశంసలకు పొంగిపోకుండా ఉండే మాట పదే పదే చెప్పుకుంటాం, కానీ విమర్శల్లో మనం ఎక్కడ లోపం ఉందో సరిచేసుకునే దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడని మనం ఇతరులు నిందించకుండా మౌనంగా స్వపరీక్ష చేసుకోవడం చాలా అవసరం. ఈ రకంగా ఈ కొద్ది బైబిలు పరంగా ఉండేటువంటి కొన్ని తలంపులు కూడా మనం గమనించుకుంటూ ప్రభు వైపు చూస్తూ మరి మన జీవితాల్ని సరిగ్గా స్మృతి పదంలోకి మనం మార్చుకోవడం కూడా చాలా చాలా అవసరం. మరి మరి అనే మాటలో ప్రభుని ఆరాధించడానికి మళ్ళీ చాలా చాలా ఆత్మతో నడిపించు దేవా, ఆమె ననువాడు దేవా, ఆమె ననువాడ ఆశ్రయపురమా, ఆత్మకు జీవమా, మరి ఆత్మవరం రిచిదేవా, ఆత్మ కృమ్మరించు దేవా, ఆత్మనేత్రాలు తెరుచుదేవా, ఆత్మరక్షకుడా,
ఆత్మ జీవితంలో నావికుడా, అత్యంత రహితుడా. ఈ రకంగా మనం దేవుని ఆరాధించుకోవడానికి ఉపయోగించుకోవాలి. ప్రభువుని మనం ఘనపరుచుకోవాలి. మరి ఈ భూలోకంలోనే మనం ఆరాధించడం నేర్చుకోగలిగితేనే మన మరి తరతరాలుగా యుగంలోకి మనము ఆ పరలోకంలో ఆరాధిస్తూ తుదించవలసిన భారం మనకు ఉంటుంది కదా. ఇక్కడ మనం నేర్చుకునే అవసరత మనకు ఎంతైనా ఉంది. అటు కృప మరి మనకిస్తాడు. మరి వాక్యంలోకి వెళదాం. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. అవి మనకి ఉజ్జీవాన్ని, ధైర్యాన్ని, మరి నమ్మికను ఎక్కువగా కలిగిస్తూ మన జీవిత గమనంలో మనకు ఎంతగానో స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. మరి ఒక వాక్యం తీసుకుంటే యెషయా 43:2లో నీవు జలములలో దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. మరి దేవుని వాగ్దానం నమ్మటం క్రైస్తవునికి ఆవశ్యకత. కీర్తనల 37:5 నువ్వు ఆయన నమ్ముకొనుము. నమ్మిక విశ్వాసానికి ఊపిరి వంటిది. విశ్వాసము మనసుకు సంబంధించింది. నమ్మిక హృదయ భాష. నమ్మికకు దృష్టి ఉంది, అనుభూతులున్నాయి. ఎన్ని ఆలస్యాలు మరి అయినా సరే, కష్టాలు ఆటంకాలు వచ్చి పడినా, మరి నిరాదరణలు మరి ఎదురైన పరిస్థితులు ప్రతికూలమైన మార్గం అర్థం కాకపోయినా నా దేవునిలో నిరీక్షణలు నిలిస్తే మబ్బు విడిపోయి నిత్య ప్రకాశం నెలకొంటుంది. అమెరికాలో సౌత్ కెరోలినాలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఇద్దరు బాలురు చిన్న బోటులో ప్రయాణంలో షికారుకు మాయమయ్యారు. వారం గడిచింది, అంత తెలియలేదు. సముద్రపు ఒడ్డున ఇళ్ళు అద్దెకు దొరుకుతాయి. ఆ పిల్లల అభిరుచి మేరకు సముద్ర తీరాన కొంతకాలం సరదాగా నివసిస్తూ రోజు ఈత కొట్టి ఆట ఆడాలని సరదాగా వెళ్ళిన బిడ్డలు తిరిగి రానందున తల్లి హృదయ విదారకంగా విలపించసాగింది. సముద్ర ప్రాంత జీవనం వారికి కొత్త కాదు. 2 కుటుంబాలు, 2 బాలురు. ట్రాయ్ 15, జోష్ 15. ఒకే వయసులో వారైనందున ఆడుతూ సముద్రంలో ఈత కొడుతూ పెద్ద పెద్ద అల్లల తాకిడికి కనుమరుగై వారం అయిపోయింది. వారి తల్లిదండ్రుల వేదన వర్ణాతీతము. ట్రాయ్ తల్లి రూత్, భర్త జోయల్ తమ బిడ్డ కోసం రోజు భారంతో ప్రార్థిస్తూ నిరీక్షణ కోల్పోక వాక్యానుసారంగా విశ్వాసంతో జన్మల్లో దాటినా తోడుగా ఉంటాను ఎందుకు చెప్పారు, నా కోసమే కనిపెట్టసాగింది. ఆమె మరి మొదటి భర్త వ్యసనాలకు గురై మరి భార్య భక్తి జీవితము నచ్చక మరి విడాకులు తీసుకోగా అదే సంఘంలో ప్రార్థనాత్మ గల జోయిల్ మరి ఒంటరిగా పసిబాలుడిగా ఉన్న ట్రాయ్ పరిస్థితి, రూత్ భక్తి జీవితం మెచ్చి ఆమెను పెండ్లాడాడు. ఇద్దరు దైవ సేవలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ శోధన వీరిని కలవపెట్టింది. మరి రూతు తల్లి మొదటి భర్తకు పుట్టిన కుమారుడు కనుక అతనికి ఫోన్ చేసింది తల్లి. సముద్ర భూగర్భాన ఛేదించి రాగల పర్యవేక్షణ బృందము రోజు గాలిస్తూ శవాలైన ఏమోనని శ్రద్ధ కలిగి కనిపెట్టసాగారు. సముద్ర గార్డులు ఒకరోజు నాచుతో కప్పబడిన బోటు దొరికిందని తెచ్చారు. అది వారి బిడ్డలు ఉపయోగించిన బోటు కాదు. సముద్రపై నుండి హెలికాప్టర్లు వాటి పని చేస్తున్నాయి. మరి పాస్టర్ జిమ్ము మరి ఇద్దరి బాలుర తల్లిదండ్రులను ఆదరించి ఓదార్చి దైవవాక్యంతో నిబ్బరంగా ఉండే విధంగా శ్రద్ధ తీసుకుంటూ చివరకు చనిపోయి ఉంటారనే నమ్మకంతో జ్ఞాపకార్థ కూటం కూడా ఏర్పాటు చేసి తలిచారు. రెండో బాలుడైన జోష్ అంకుల్ గారైన రిక్ చాలా దూరం నుంచి పరామర్శించడానికి వచ్చి పరిశోధనలో ఏకీవించి సంపడసాగారు. రెండో బాలుని తల్లి రీనా ఒకరోజు రీనా ప్రార్థనలో ప్రభు నీ బిడ్డనైతే నేను రోజు దూరం చేసుకుంటాను, అయితే జోష్ నీ కవుగుల్లో సదాకాలం జీవిస్తాడు, నీ భద్రతలో ఉన్నాడో నమ్ముతున్నాను, నా తగిన ఆదరణ ఇవ్వండి అని దీనంగా రోధించింది. యోనా కథ గుర్తుకొచ్చింది. యోనా కథలో ఓయి నిద్రపోతా నీ దేవుని ప్రార్థించు, నేను ఉపద్రవంలో మొరపెట్టగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను, పాతాళ గర్భం నుంచి కేకలు వేయగా చేసిన ప్రార్థన అంగీకరించిన యెహోవా మరి ఆయన జవాబు ఆయన దగ్గర రక్షణ ఉంది కదా. మత్స్యం నాకు ఆజ్ఞ ఇవ్వగా అది లోబడింది. యోనా 1:6. యోనా 2:2లో ఇంకను నిరీక్షణ ఉంచా అని ఆశాభావంతో ట్రాయ్ తల్లి రూతు ప్రార్థించింది. ప్రభువా నువ్వు నేర్పిన పాఠాలను బట్టి నేను నా బిడ్డను సంరక్షిస్తున్నానని నమ్ముతున్నాను. నాకన్నా నువ్వు ప్రేమించే దేవుడవు, ఎలా రక్షిస్తావో నాకు తెలియదు. నా ఒంటరి జీవితంలో బాబు లేకుండా నేను ఈ ఒక్క బాబు లేకుండా బ్రతకలేను. నీ ప్రేమ నేను నమ్మేలా నిరీక్షణతో మరి ఇంకా బాబును నాకు అందిస్తారని విశ్వాసంతోనే ఉంటున్నాను. అవిశ్వాసం రాకుండా సహాయం చేయండి అని ఏడ్చింది. జోష్ అంకులు రిక్ వెళ్ళిపోతూ నిరాశతో వీడ్కోలు చెప్పే సమయంలో రూతు మాజీ భర్త
మార్క్, బాబు ట్రాయ్, బాబు జోష్ అంటూ అరుస్తున్న అరుపులు మరి రిక్తో పాటు చాలామంది విన్నారు. రూక్ మరి రూత్ ఉన్న పాటున ప్రగతి సాగింది. చివరకు మార్కును చేరింది. మరి రూత్ నేను నీకు దూరమైన మరి ట్రాయ్ నా బిడ్డ పసివాడు ఏ పాపం తెలియనివాడు వాడు లేని బెంగతో సతమతమైపోతూ నీ ఫోన్ విని పశ్చాత్తాపు పరిగెత్తాను. ఎన్నడూ ప్రార్థించాను. నేను నిన్ను ఎంతో బాధించాను. నీ భక్తిని కించపరిచాను. మరి ఎన్నడూ ప్రార్థించని నేను నిన్ను ఎంతో బాధించినందుకు, నీ భక్తిని కించపరిచినందుకు కన్నీటితో బాబు రక్షణకై ప్రార్థించాను. ఇప్పుడే ఈ ప్రాంతం చేరాను. ఎందుకో సన్నని స్వరం నా సెల్ ఫోన్లో వినబడింది. 13 మైళ్ళ దూరంలో ఉన్న గార్డులు పరిశీలిస్తున్న ప్రాంతంలో ఇద్దరు మరి ట్రాయ్, జోష్‌లు సజీవంగా, క్షేమంగా ఉన్నారు. చాలా నీరసంగా ఉన్నాడు తెలిసిద్ది. మరి రూత్ మాజీ భర్త మార్క్, నీ దేవుడు గొప్పవాడు, ప్రార్థనలు విని జవాబిచ్చు సజీవుడు. ట్రాయ్ సజీవుడుగా నుంచిన దేవుడు నన్ను నా బలహీనతల నుంచి తప్పక రక్షిస్తాడని రూత్ విశ్వాసాన్ని అభినందించాడు. అడవిలో మంటలు వ్యాపించిన రీతిగా బాలురిద్దరూ వారం పైగా నీటిలో మాయమై సజీవంగా ఉన్నారన్న వార్త చుట్టుపక్కల అందరికి, సంఘస్థులకు, బంధువులంతా చేరింది. రిక్ ఆశ్చర్యంతో ప్రయాణం వెళ్ళటం ఆపేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత రోజు ఆదివారం 2 కుటుంబాలు తప్పిపోయి దొరికిన బిడ్డల అద్భుతమైన రక్షణానుభవం వైభవంగా కృతజ్ఞత కూటం పెట్టుకుని అందరూ కూడా దేవుని స్తుతించారు. అనేక మంది క్రీస్తు చేసిన అద్భుతాన్ని చూసి ఘనపరిచి ఆరాధించారు. అందరూ యెహోవాను గానం చేసేదము ఏకముగా ఇశ్రాయేలు అంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను 6 నెలలు నడిచితిరి అని అర్థమిచ్చేటువంటి పాటను పాడారు. టాయ్ సాక్ష్యం చెప్పాడు. నేను కేవలం దేవుని చేసిన అద్భుతం సండే స్కూల్లో విన్న కథ జ్ఞాపకం వచ్చాయి. పేతురు నీళ్లపై నడుచుట, యోనా 3 రోజుల తర్వాత చేపలో కడుపులో ఉండి రక్షించబట్ట, ఇశ్రాయేలులో మోషే చెప్పినట్లు ఊరకుండి దేవుని రక్షణ చూడండి అంటూ 6 నెలలను అద్భుతంగా నడుచుట, ఇవన్నీ కలబోసి నాలో వింత నిరీక్షణ కలిగింది. పాటలు పాడుతూ, ప్రార్థిస్తూ, మరి జల్లి చేపలు తింటూ, వర్షం నీరు తాగుతూ ఆశావాదంతో ఉన్న నన్ను ప్రభువే బతికించారు. నా జీవితం దేవుని సేవకు అంకితం. సెమినరీ కూడా చదివి మిషనరీగా అనేకులకు సాక్షిగా జీవించడానికి నిర్ణయించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్నాడు. ఈ రకంగా మరి అందరూ కలిసి చెప్పారు. జోష్ పాట పాడాడు. కెరటాలు ఎగిసి పడుతున్నాయి, పొగమంచు కమ్ముకొస్తుంది, ఆకాశంలో వెలుగులు హరించుకుపోయింది. మరి ఒక్కడిని ఏమీ చేయలేను, ఏసుతో కలిసి ఏమీ చేయలేను, నేను ఒక్కడిని ఏం చేయలేను, కానీ ఏసుతో కలిసి నేను చేయగలను. నా జీవిత నావలో చెదరీగా సంద్రంలో మరి నాకే నేను నడిపించలేను. నా చెంత ఒకరు ఉన్నారు నాతో కలిసి నడిచేవాడు. ఇద్దరు కలిస్తే నాకు తెలుసు. నావున తీరం చేర్చగల నేర్పు యేసుకే తెలుసు. యేసుతో నేను కలిస్తే ఏదైనా చేయగలను. అందరూ చప్పట్లు కొట్టారు. పాస్టర్ గారు మంచి ప్రసంగాన్ని అందించగా అందరూ సజీవుడైన క్రీస్తుని ఆత్మతో ఆరాధించారు. పాస్టర్ గారు లేచి మరి యోబు 19:25 నా విమోచకుడు సజీవుడని ఎరుగుదను. విమోచకుడు అంటే యోబు ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని ప్రేమించి కనిపెట్టి విశ్వాసంతో గొప్ప జవాబు పొందాడు. పౌలుకు విమోచకుని గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఎఫెసీ 1:7 పాప క్షమాపణ క్రీస్తు రక్షణ ద్వారానే విమోచింపబడుట విశ్వాసి ప్రథమ లక్షణం అన్నాడు. నా విమోచకుడు సజీవుడు నెరుగుతుందని యోబు ఎప్పుడో చెప్పాడు. ఎంత విలువైన మాట చెప్పాడు చూడండి. విమోచన 1 పేతురు 1:18 వెండి బంగారంతో విమోచింపబడలేదు, కానీ పేతురు రక్తముతో విమోచింపబడ్డాము. మన సమస్యలు, పరిస్థితులు, నిరాశలు, అపజయాలు వీటి నుండి విమోచించేది క్రీస్తే. మన స్వశక్తితో ఏమీ చేయలేం. ఎంత ధనుకులైనా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంత విద్యావంతులైనా పాపంలో జీవిస్తే నీ జీవితం వ్యర్థం. మరి తప్పక మనకు విమోచకుడు కావాలి. జీవించుట ప్రతి క్రైస్తవుని దృఢ విశ్వాసం ఒక్కటే, జీవించున్న క్రీస్తును సేవిస్తున్నాం. యోహాను 20:1-18, ప్రకటన 1:18 పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తము అన్ని అనుభవాలను శూన్యంగా ఎంచుకోవడం ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఖాళీ సమాధిని చరిత్ర సృష్టించింది. మత్తయి 28:6, మార్కు 12:27, మరి మార్కు 16:6 జీవించనే మాట నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటుంది. యుగ యుగంలో జీవించు క్రీస్తు అని అర్థము. అయితే జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు,
కష్టములలో నాకు సహాయుడై నిత్యము జీవించును. చిన్నప్పుడు పాడేవాళ్ళం. నా విమోచకుడు నా అంటే సొంతం అని స్వతంత్రించుకుంటే మరి వ్యక్తిగతమైంది. నా క్రీస్తు నా సొంత రక్షకుడైనప్పుడు నా బాధల్లో, చింతల్లో, ఆతృతలో, జవాబురాని ఒంటరితనంలో వాక్యాలను ధ్యానిస్తే ఆదరణ. 1 పేతురు 5:7 మీ కొరకు చింతిస్తున్నాను. మీ చింత యావత్తు ఆయన వేయండి. నా చింత నువ్వు చేరి ఉండగా ఏ చింత అయినా నన్ను సోకునా అని నన్ను మరి ఎదిరించే సైతాన్ను నా క్రీస్తుతో జయిస్తా అని నమ్మాలి. యుద్ధము యెహోవాదే, శూరులు నాకెవరూ లేరు, క్రీస్తే నా అండ అని నమ్మాలి. 1 యోహాను 5:13 నిత్య జీవం ఉందని ఎరుగుదుము. మరి అపోస్తల కార్యం 16:31 క్రీస్తు నమ్మిక ఉంచితే రక్షించబడదు అని కూడా పౌలు చెప్పాడు. ఎన్నో వాక్యాలు, ప్రసంగాలు, బైబిల్ సత్యాలు మనకు తెలుసు. తాను ఆత్మతో నింపబడి స్థిర నిశ్చయిత లేని వారిగా ఉండుట క్షేమం కాదు. నా క్రీస్తు నన్ను రక్షించిన రక్షకుడు. మరి అనగలుగుతున్నామా? సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? ఫలానా రోజున, ఫలానా సమయంలో, ఫలానా పరిస్థితుల్లో, ఫలానా వారి ప్రోత్సాహంతో, ఫలానా ప్రసంగం ద్వారా, లేదా ఒంటరిగా పుస్తకం చదివే సమయంలో, ఫలానా వాక్య ధ్యాన సమయంలో, లేదా ప్రార్థనా సమయంలో ప్రభువును తన బిడ్డగా అంగీకరించాలని చెప్పగల నిశ్చిత మనకుందా? నా దేవుడు సజీవుడు, ఆత్మ రక్షకుడని నేను ఎరుగుద్దని సాక్ష్యం ఇవ్వగల ధైర్యం ఉందా? లోకస్తులు ప్రశ్నిస్తారు, నీ రాజు ఎవరు? క్రీస్తే నా రారాజని సజీవుడని చెప్పగలమా? ఎంత బాగా క్రీస్తు తెలుసు, ఎంత సమయం క్రీస్తుగా వెచ్చించగలవు? ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము? యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము, లేచి రారము ఓ క్రైస్తవ. ఇంత పాటలు ఎంత హెచ్చరికగా ఉంటాయి. నీ ప్రేమ, నీ సేవ ఇటుది. రోమా 8:16 ప్రభుని గుండెల్లో నిలుపుకుంటే పరిశుద్ధాత్ముడు నీకు తోడుండి తానే విజ్ఞాపన చేస్తూ సాక్ష్యం ఇవ్వగలడు. మరి మరి ట్రాయ్ ఆపదలో రక్షించబడి విలువైన సాక్ష్యం ఇచ్చిన రీతిగా ప్రతి వ్యక్తి కూడా జన్మల్లో దాటినప్పుడు తోడుగా ఉండిన క్రీస్తు ఇమ్మానుయేలు అందరికి ప్రభు అని మనం కూడా మరి ఎంతో గంభీరంగా సాక్ష్యం ఇవ్వడం మరి అలవాటు చేసుకోవాలి. మరి ఒక విధంగా ప్రభు మనకి ఎన్నో చక్కని సందేశాలు దినము అనుగ్రహిస్తూనే ఉన్నారు. మనము దాన్ని మరి కొంతనా సరే మనం హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు వైపు చూస్తూ నేర్చుకున్న అనుభవాల ద్వారా ప్రభుని స్మరిస్తూ సేవిస్తూ మరి ఆయన మహిమపరిచే రీతిగా మనం ఉందాం. అలాగైతే మరి ప్రభుచే వాడబడే అనుభవాలు ఎలా ఉంటున్నాయి మనకి అని కూడా మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఏంటంటే ప్రభువు ప్రతి ఒక్కరిని అందుబాటులో ఉన్నప్పుడు వాడుకుంటాడు. తర్వాత క్రీస్తు యెరూషలేము విమోచన ఉత్సవ సమయంలో గాడిద విప్పబడింది. మరి గాడిదని వాడుకున్నాడు. మనల్ని కూడా మరి గాడిద కంటే శ్రేష్ఠులం కదా, తప్పకుండా వాడుకుంటాడు. అయితే మనం వాడబడటానికి ఇష్టపూర్వకంగా ఉండాలి. మరి కాదేమీ అనర్హము దేవుని సేవకై గాడిద ప్రత్యేక పనిలో ఉపకారిగా ఉపయోగపడింది. మరి దేవుని ప్రత్యేక పద్ధతుల్లో ఎన్నో సమయాల్లో జంతువులు ఉపయోగించబడిన విధము మనం తెలుసుకుంటూనే ఉంటాము. మరి ఏలియాను పోషించడానికి కాకులు సిద్ధపడ్డాయి. తర్వాత యోనాను మింగటానికి మరి సిద్ధపడి తానే చేప ఇష్టపడింది. బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడి తయారైంది. పేతురు పన్నుకట్టంలో చేప సహకరించింది. కోడి పేతుడిని మెలుకొంటుకై మరి కూసుంది కదా 3 సార్లు. మరి 2 శిష్యులకు పని చెప్పారు, కట్టబడిన గాడిని తోడుకురండి అని. ఆ బాధ్యత వారికి అప్పగించారు. ఇహలోక అంతమయాత్రలో ఆ ప్రముఖమైన పాత్ర వహించడానికి గాడిదను ఉపయోగించారు. బిలాం గాడిద నోటితో మాట్లాడిని కబుర్లకు మించి క్రీస్తు ఎక్కిన గాడిద మనకు కూడా ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అది కట్లు విప్పబడినటువంటి గాడిద. మన కట్లు కూడా ఏ మరి వంశాచార కట్లు, మన యొక్క అలవాట్లైన కట్లు, మన వ్యసనాలైన కట్లు, మరి బలహీనతలైన కట్లు అన్నీ కూడా మనం ఛేదించుకుని క్రీస్తు కొరకు ఇష్టపూర్వకంగా ఆయన కావాలి మనం వాడబడటానికి గాడిదని జ్ఞాపకం చేసుకుంటూ మనం వాడబడాలని చూసుకుందాం. ఈ గాడిద హీనజతికి చెందింది. సాధువుగా ఉండే జంతువు, హింసించేది కాదు, అనామక జీవి. కానీ దీనికి చాలా మంది తెలియదు. దీని శిష్యులకు కూడా తెలియదు, ప్రజలకు కూడా తెలియదు, కేవలం ప్రభువుకే తెలుసు. ఆ గాడిద ఉనికి సరిగ్గా ఎక్కడెక్కడో ఉంది. మరి అది గమనించుకుంది. మరి ఏం చేశారు? ప్రభు ఆ గాడిదని కట్లు విప్పి తీసుకుని రండి అని కూడా అడిగారు.
అది ఆ, బిలాం గాడిద నోటితో మాట్లాడిన కబుర్లు పెంచి క్రీస్తు ఎక్కిన గాడిద చక్కటి పాఠాలు నేర్పిస్తుంది. ఈ గాడిద హీనజాతికి చెందింది, సాధువుగా ఉండే జంతువు, హింసించేది కాదు అనుకుంటున్నాం కదా. మరి ఎక్కడుందో తెలుసు, అది ఎవరు ఎక్కంది ఉపయోగించండి, అది చాలా చిన్న వయసు కదా. అది రెండు దారులు కలిసిన చోట నిలిచి ఉంటుందని కూడా క్రీస్తుకు తెలుసు. మార్కు 11:4 వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టిబడి వాకిట్లో కట్టబడి ఉన్నట్టు గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, వీరేం చేస్తున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారు అడిగిరి. అప్పుడు ఆ గాడిద నాలుగు దిక్కుల్లో ఎటో వెళ్ళగలదు, కానీ గాడిదకు ప్రత్యేకమైన నిర్ణీత మార్గం నియమించారు. క్రీస్తు తన శిష్యులకు కట్టు విప్పాలని, తన దగ్గరకు తీసుకుని రావాలని ఆదేశించారు. అయితే క్రీస్తు దానిపై ఎక్కి ప్రయాణం చేయగా ప్రజలు స్తుతించారు. లూకా 19:13. గాడిద యజమానికి చెప్పబడిన సత్యం ఒకటే, ప్రభువుకు ఆ గాడిద కావాలి. అది గతంలో వాడబడలేదు, క్రీస్తుకు ప్రప్రదంగా వాడబడినదే ఈ గాడిద. ఇది ఈ అనుభవం కేవలం లేఖనాల్లో ప్రస్తుతం నెరవేరుటకే జకర్యా 9:9 రాజులకు రాజు, ప్రభులకు ప్రభు గాడిదను వాహనంగా ఉపయోగించి సవారీ చేస్తారు. మరి ముందుగా జకర్యా తెలిపాడు. మరి క్రీస్తు జీవిత సంఘటనలు అనేకములు ప్రవచనాధారాలే కదా. జవాబుగా మనము మరి క్రీస్తు ఒక మంచి మాట చెప్పారు, నాకు నీవు కావాలి, కానీ నాకు గాడిద కావాలా ప్రభు? నేనా? నాకన్నా మరుగైన వారు ఎందరో ఉన్నారు, నేను కేవలం నానామకుడిని, దుమ్ము ధూళి వంటి వాడను, నేను నీకు కావాలా? దేనికి పనికి వస్తానయ్యా అని ప్రశ్నించవచ్చు. ఇర్మియా కూడా అన్నాడు, యెషయా కూడా అన్నాడు, నేను బాలుడినే అని. తర్వాత నేను మోషే కూడా నేను నత్తివాడినే అన్నాడు. తర్వాత గిద్యోను కూడా అన్నాడు, అసమర్థుడినే, హీన కుటుంబంలో ఉన్నానని. ఎన్నో రకాలుగా ఎంతో మంది సాకులు చెప్పారు. కానీ ప్రభువు వాళ్ళని సరిచేసి వాడుకొని అద్భుతమైనగా వారు మలుచుకున్న గొప్ప ప్రభు మనకున్నాడు. గతంలో మోషే అమాయక గొర్రెల్ని కాస్తూ హోరేబు ఎడారిలో వాటిని ఏకాగ్రత గమనిస్తూ ఏకాంతంగా నిలిచాడు. నిర్గమాకాండం 3:11. నువ్వు నాకు కావాలన్నాడు దేవుడు. నీవు ఎవరవు దేవా అన్నాడు. అతని బలహీనతలో దేవుడు వాడుకుంటూ అడ్డు రాలేదు. నేను నీతో ఉంటాను, ఉన్నవాడని అనువాడని అన్నాడు, అభయం ఇచ్చాడు. తర్వాత మరి 6:6 ఇర్మియా కూడా నువ్వు నాకు కావాలన్నప్పుడు అసలు పసివాడిని, మాటలు రాని వాడిని సాగు చెప్పాడు. ఇర్మియా తన శక్తితో వాక్తో నింపి బలంగా వాడుకున్నాడు. నూతన నిబంధనలో పౌలు పాపులు ప్రధాన పాపుని అన్నాడు. అయితేనే ఘనమైన రీతిగా సౌలు పౌలుగా మార్చి మరి వాడుకోలేదా? క్రీస్తు రాయబారిగా నిలిచిపోలేదా? ఎంత పత్రికలు ఎంత ఘనంగా రాశాడు. తిమోతి 1:12 క్రీస్తుకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మనకొక ప్రశ్న, నీకు నాకు గతమేది? అసాధారణమైనది ఏది కాదు కదా. నేను అనామకుడినే, నన్ను అందరూ గుర్తించే రీతిలో ఉన్నానా? లేదు కదా. అయితేనే క్రీస్తుకు నిన్ను గూర్చి అంతా తెలుసు. ఏ రీతిగా నిర్మించబడ్డామో క్రీస్తుకే తెలుసు. మన అసహాయతలన్నీ క్రీస్తు ఉపయోగించుకోవడానికి ఆటంకాలు ఏం కానేరవు. మన అనామక గతం క్రీస్తు గమనించరు. మనకు ఆశాభావాలు తర్బీదులు ఏమి లేకపోయినా ఎన్నుకైన వారిని ఎన్నుకోవడానికి, వాడు కూడా క్రీస్తు మహిమపరచడానికి బలహీన ఘటం లేని వారే క్రీస్తుకు కావాలి. మనం చేయబడిన పని ఒకటే ఉన్నది, క్రీస్తుకు అందుబాటులో ఉండి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆ తర్వాత అద్భుత జీవితాన్ని ప్రభు మనకు అందిస్తాడు. అయితే స్వరూపం ఇచ్చే కుమారివి, సారిపోయినున్న మంటిదయ్యా, సర్వచిత్తము నీదేనయ్యా. ఎంత మంచి పాట అండి. చల్లని చూపులతో తనకి ఇష్టమైన సాక్షిపత్రగా రూపొందించుకొని ఓర్పు నేర్పు క్రీస్తుగా ఉంది. క్రీస్తు వాడుకున్న గాడిదను చూసి అసూయపడ అనిపిస్తుంది. గాడిదను సైతం వాడుకున్న దేవుడు నిన్ను నన్ను తప్పక వాడుకోగలడు. మరి గత అనుభవాలు ఏమి లేని గాడిద ఉపయోగపడింది. నాకేమి తలాంతులు లేవు, గత అనుభవం లేదు, నాకేమి చేత కదని మనం సాకులు చెప్తూ ఉంటాం. కానీ 2 సమూయేలు 9:8 యోనాతాను దావీదు ప్రియ స్నేహితులుగా ఉండేవాళ్ళు. దావీదు యోనాతాను కుమారుడిపై ప్రత్యేక ప్రేమ చూపించగా మెఫీబోషెతు తగ్గింపుతో చచ్చిన కుక్కతో సమానమైన నా పట్ల ఎంత ప్రేమ కారణమో ఎరుగునైతేని నా రాజు ఎంతరమా నీ ప్రేమ విధేయత కలిగి ఉంటానని సాగిలపడ్డాడు. మరి కట్టబడిన కుంటివాడైన అసహాయ స్థితిలో నిరాధారణగా అనామకగా ఉన్నటువంటి భవిష్యత్తుని పిలిచి కట్లు విప్పి రాజభోజన పీఠముపై ఆశీర్వదం చేసి దావీదు ఎంత ప్రేమ చూపించాడండి, ఎంత గుర్తింపు. 1 కొరింథీ 1:26-28 గొప్పవారిని కాక అయోగ్యుల్ని ఎన్నుకుంటాడని క్రీస్తు తెలిపారు.
ఫిలిప్పి 3:12. గతంలో ఏ గాడిద పొందని ఘనత క్రీస్తు ఎన్నుకొని వాడినటువంటి గాడిదకు దక్కింది. చరిత్రలోనే క్రీస్తును మోసిన అనుభవం రాజుల రాజుగా మహిమపరచబడి గణపరచబడి హోసన్న కేకలకు అనుగుణంగా ఉత్సాహం కనపరిచింది. దేవుని దృష్టిలో ఒక పథకం ఉంది. ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఏం చేయాలని దేవుడు సంకల్పిస్తున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే, గర్భంలో పిండంగా ఏర్పడక మునిపే నిర్ణయించారు. వ్యక్తిగతంగా దేవుని మహిమపరిచే విధానాలన్నీ తెలుసు. వాళ్ళని శక్తితో సమర్థులుగా నిలిపి ప్రతి అడుగులను స్థిరపరిచి నడిపిస్తూ తోడుగా ఉంటారు. అపోస్తలకార్యం 9:6. పౌలు మాట్లాడిన విధము అభినందనీయం. కీర్తనలు 37:23. దేవుడు మన అడుగులన్నీ నిర్ణయించి నిర్దేశించినవే. మనం కట్టబడిన చోటు నుండి వదులు చేయబడుతున్నామా? దేవుని సేవకై సుఖాలతో కట్టబడి దేవుని సేవకై శ్రమించడానికి సంసిద్ధంగా ఉన్నామా? కట్టబడిన గాడిద యజమాని పాదంలో సౌకర్యంగానే ఉంది. ఆయన తెలియని ప్రాంతాలకు, తెలియని మనుషుల వద్దకు కొనుపోబడింది. అది చారిత్రాత్మకమైన కదలిక అని దానికి తెలియదు. ఎన్నో సంవత్సరాల గతంలో ప్రవచన ఆధారంగా గాడిద విప్పబడి యేసుకు చేరాలని గాడిదకు ఏమాత్రం తెలియదు. కీర్తన 48లో నీ చిత్తము చేయడం నాకు ఆహ్లాదం అన్నాడు. గాడిద జనుల్ని చూస్తూ క్రీస్తుని కింద వేయలేదు. గతంలో అనుభవం లేకపోయినా మరి తను ఎంతో శ్రద్ధతో మరి క్రీస్తుకు ఇష్టమైన రీతిగా అప్పగించిన తల వంచుకుని విధేయతతో నమ్మకంగా చేసింది. మన పట్ల దేవుని చిత్తం అదే. మనం క్రీస్తు కొరకు చేస్తున్నామని అందరూ చూస్తున్నారా లేదా అది గమనించేలా చేయడం కాదు. పొగడ్తగా కాంక్షించడం కాదు. పొగడ్త అభినందనకు దూరం అయితే నిరాశపడటం. చాలా మంది చూపించిన చిన్న మనస్సు పెద్ద మనసుతో గిన్నెలు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం క్రీస్తు దాస్తారని నమ్మాలి. మనమున్న చోటే దేవుడు నిన్ను వాడుకోవాలనుకోడు. ఒక్కొక్కసారి మనం గట్టిగా పట్టుకున్న నమ్మకాలనే మా కట్ల నుండి, సోమతమైన కట్ల నుండి, ఆచార వ్యవహారాలైన కట్ల నుండి, నామకంత క్రైస్తవ ఆచారాలైన కట్ల నుండి, స్వార్థమైన కట్ల నుండి, సందేహాల నుండి, నోటి దురుసు నుండి, బంధకాలు కలిగించే బంధువుల నుండి దూరం కావాలి. కట్లన్నీ సడలించుకోవాలి. మనల్ని దేవుడు ఉపయోగించుకోవడానికి అడ్డుగా ఉన్న కట్లన్నీ వదులు చేయబడాలి. మరి మనం మీరు దేవునికి వ్యక్తిగతంగా రక్షణానుభవంలో ఉన్నారా? లోకమనే సైతాన్ కట్టలను తెంచుకొని నిత్య నరకం నుండి విమోచింపబడ్డారా? యోహాను 11:4. లాజరును బ్రతికించాక కట్లను వదులు చేసి లాజరును పోనీయమని ఆజ్ఞాపించారు. 2 తిమోతి 7:12లో నువ్వు నమ్మిన వాణ్ణి నేను ఎరుగుతున్నాను అనగలమా? 2 కొరింథీ 5:11లో క్రొత్త వ్యక్తిగా మనల్ని మార్చగలడు. దేవుని చిత్త స్వరూపానికి సరిదిద్దబడాలని ఆకాంక్షిస్తున్నామా? మంచి కాపరి నేతృత్వంలో గొర్రెగా ఆయన భద్రత కావాలి మనకి. నేడ ఆయన పిలుపుని అందుకుందాం. మరి నువ్వు నాకు కావాలని ప్రభు పిలుస్తున్నారు. ప్రభు నా బంధకాయన కట్లు ఇప్పుకొని నిన్ను మోయడానికి ఏ చోటుకైనా రక్షకుని వెంబడిస్తాను. ఘోరమైన లోయలైనా భయపడను. ఆయన నాతో వస్తాడు. ఆయన నాకాధారము. ఆయన ప్రేమ కృపల నుండి నేను తొలగిపోను. ఎన్నడూ ఎత్తైన కొండలపై చికటైన లోయలో పరమ గృహము చేరు వరకు ఆయన నాతో వచ్చును అని ధైర్యంగా చెప్పగలమా? క్రీస్తు మోసిన గాడిదకు ఎర్రని శాలువని అలిపేపరిచారు. ఎంత ఘనత! ఆ ఘనత నీకు కావాలంటే క్రీస్తుని మోయాలి. నీకు ఆయనకు కావాలని తెలుసుకొని మనం ప్రభు కొరకు జీవించడానికి, నిత్యత్వం వరకు చేరిపోవడానికి ఆయన హత్తుకుందాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.